వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు ఉగ్రవాద సంస్థలు తమ దాడులకు తుపాకులు, పేలుడు పదార్థాలు, రహస్య శిక్షణ శిబిరాలపై ఆధారపడేవి. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యువతను ప్రభావితం చేయడానికి డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న కొత్త అధ్యాయం మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ప్రపంచం మొత్తం విద్య, వైద్యం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఏఐని వినియోగిస్తుంటే కొన్ని ఉగ్రవాద సంస్థలు మాత్రం అదే ఏఐని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని తాజా పరిశోధన హెచ్చరిస్తుంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన అధ్యయనం ప్రకారం బొకే హారం, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు చాట్‌జిపిటి, క్లౌడ్, డీప్‌సీక్, గ్రోక్ వంటి పలు ఏఐ చాట్ బాట్లను పరీక్షిస్తూ వాటి భద్రతా పరిమితులను దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఇది నిజంగా ఎంత పెద్ద ముప్పు? ఏఐ కంపెనీల భద్రతా వ్యవస్థలు ఎంతవరకు పనిచేస్తాయి? ప్రపంచ దేశాలు ఎందుకు అప్రమత్తమవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఉగ్రవాదం మారుతుంది. ఒకప్పుడు అడవుల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఇప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చుని డిజిటల్ టూల్స్ నేర్చుకుంటున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఉగ్రవాద సంస్థలు ఏఐని కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు, ప్రచారం, నియామకాలు, అనువాదం, డిజిటల్ కమ్యూనికేషన్స్, వ్యూహాత్మక ఆలోచనల కోసం కూడా వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రధాన ఏఐ సంస్థలు ప్రమాదకర అభ్యర్థనలను నిరాకరించే భద్రతా నియంత్రణలు అమలు చేస్తున్నాయని కూడా పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. పరిశోధనల్లో బయటపడ్డ మరో కీలక అంశం ఏంటంటే కొన్ని ఉగ్రవాద సంస్థలు సాంకేతికత పరిజ్ఞానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే చిన్న బృందాలను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొంది. ఈ బృందాలు ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయి, వాటితో ప్రచార కంటెంట్ ఎలా తయారు చేయాలి, వివిధ భాషల్లో సందేశాలను ఎలా రూపొందించాలి, ఓపెన్ సోర్స్ టెక్నాలజీలను ఎలా ఉపయోగించాలి వంటి అంశాలపై సభ్యులకు శిక్షణ ఇస్తున్నట్లు అధ్యయనం పేర్కొంటుంది. అంటే ఉగ్రవాదం ఇప్పుడు కేవలం ఆయుధాలతో కాదు, సాంకేతికత పరిజ్ఞానంతో కూడా రూపు మారుస్తుందన్నమాట. చాట్‌జిపిటి, క్లౌడ్, గ్రోక్, డీడ్ స్పీక్ ఇలాంటి ఆధునిక ఏఐ వ్యవస్థలు విద్య, ప్రోగ్రామింగ్, పరిశోధన, రచన వంటి చట్టబద్ధ అవసరాల కోసం రూపొందించబడ్డాయి. అయితే కొంతమంది దుర్వినియోగదారులు ఈ వ్యవస్థల భద్రతా పరిమితులను పరీక్షిస్తూ నిషేధిత సమాచారాన్ని పొందేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ కంపెనీలు ఇలాంటి ప్రమాదకర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ప్రత్యేక భద్రతా వ్యవస్థలను రూపొందిస్తున్నాయి. అయినప్పటికీ కొత్త కొత్త పద్ధతులతో వాటిని మోసగించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అధ్యయనం హెచ్చరిస్తుంది. ఇది ఏఐ బలహీనత కాదు, దాన్ని దుర్వినియోగం చేయాలనుకునే వ్యక్తుల ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థల ప్రధాన లక్ష్యం కొత్త సభ్యులను ఆకర్షించడం. ఇందుకోసం ఒకప్పుడు పోస్టర్లు, తర్వాత వీడియోలు, తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు ఏఐ సాయంతో వేగంగా అనువాదాలు చేయడం, వివిధ భాషల్లో ప్రచార రచనలు రూపొందించడం, డిజిటల్ పోస్టర్లు, చిత్రాలు చేయడం వంటి పనులను మరింత వేగంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యయనం చెబుతుంది. దీంతో ఆన్లైన్ ప్రచారం మరింత విస్తరించే అవకాశం ఉందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. అదే ఏఐ టెర్రరిజం ట్రాకర్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఏఐని ఎలా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి, ఎలాంటి ధోరణులు కనిపిస్తున్నాయి, ఏ కొత్త ప్రమాదాలు వెలుగులోకి వస్తున్నాయి, వాటిని నిరంతరం విశ్లేషించే ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని సూచించారు. ఇలాంటి వ్యవస్థ ఉంటే ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయనం కేవలం ఉగ్రవాదంపై మాత్రమే కాదు, ఏఐ అభివృద్ధిపై చేస్తున్న సంస్థలను కూడా ఒక హెచ్చరిక. ఏఐ ఎంత శక్తివంతమవుతుందో దానికి తగిన భద్రతా వ్యవస్థలు కూడా అంతే బలంగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్, XAI, మెట్రా, డీప్ సీక్ వంటి సంస్థలు ఇప్పటికే భద్రతా పరీక్షలు, రెడ్ టీమింగ్, కంటెంట్ ఫిల్టర్లు, నిరంతర అప్డేట్లపై పనిచేస్తున్నాయి. అయితే దుర్వినియోగ ప్రయత్నాలు కూడా నిరంతరం మారుతూ ఉండడంతో ఈ పోటీ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగం, రక్షణ, విద్య ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఒకవేళ దురుద్దేశంతో దీనిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే అది ఒక్క దేశ సమస్య కాదు, ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం. అందుకే అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా అనేక దేశాలు ఏఐ భద్రతపై ప్రత్యేక విధానాలను రూపొందిస్తున్నాయి. అంతర్జాతీయ సహకారం, సమాచార మార్పిడి, సైబర్ ఇంటెలిజెన్స్ ఇవి రాబోయే రోజుల్లో మరింత కీలకం కానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి సృష్టించిన అత్యంత శక్తివంతమైన సాంకేతికత విప్లవాలలో ఒకటి. ఇది వైద్య రంగంలో ప్రాణాలను కాపాడగలదు, వ్యవసాయంలో దిగుబడులు పెంచగలదు, విద్యను అందరికీ చేరువ చేయగలదు. అదే సమయంలో దాన్ని దుర్వినియోగం చేయాలనుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. కేంబ్రిడ్జ్ అధ్యయనం చెప్పిన అసలు సందేశం ఏఐనే ప్రమాదం కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు ప్రశ్న. అందుకే
టెక్నాలజీ అభివృద్ధితో పాటు భద్రతా నైతికత, అంతర్జాతీయ సహకారం ఇవి కూడా సమానంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ భవిష్యత్తు మానవాళికి వరమా లేక కొత్త సవాలా? అది టెక్నాలజీపై కాదు, దాన్ని ఉపయోగించే మనుషుల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.